ఏసీ ఉంది తీసుకెళ్ళి ఆటోలో పెట్టుకో, అక్కడ తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి ఇచ్చే. ఆటో కార్మికులు అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? కనీసం మానవత్వం ఉంటుందా? అసలు ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అప్పులు చెప్పారు. నిన్న అసెంబ్లీలో 7 లక్షల కోట్లు చెప్తా ఉన్నారు. 7 లక్షల అప్పులు లేవని తెలుస్తోంది. అయినా అమలు చేయడానికి మీకు ఇబ్బంది ఏముంది? అప్పులు ఉన్నప్పుడే మీరు హామీలు ఇచ్చారు. అప్పులు తగ్గాక అమలు చేయట్లేదు. గత ప్రభుత్వం 10,000 ఇచ్చేది, మేము 15,000 ఇస్తామన్నారు. నువ్వు 15,000 ఇవ్వలేదు, గత ప్రభుత్వం ఇచ్చిన 10,000 కూడా ఇవ్వలేదు. వాటర్ ఫీల్డ్తో తగు పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలబడలేదు. ప్రభుత్వం నిద్రపోతుందా? మంచినీళ్ళు కావాలంటే తీసుకెళ్ళి ఇస్తాం, లేపుతాం. ఇంకా అంతకన్నా ఏం చేయలేకపోతున్నాం మేము. ఇంత దారుణంగా ఆటో కార్మికుల్ని ఈ ప్రభుత్వ కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటూ ఉంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? మాకు గొడవలు పెట్టి కంపెనీలను బాగు చేయడం కోసం 8వ నెంబర్ జీవో ఇచ్చారు. వాళ్ళ రేపడ్ అనేది దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీ దొంగలతో మీరు జట్టు కట్టారు. ఆటో కార్మికుడు బతికే పరిస్థితి కాదు. ఇల్లు మారితే ఈ మధ్య మరీ దౌర్భాగ్యం ఏంటంటే, ఇల్లు మారుతుంటే ర్యాపిడో పార్సిల్ కొట్టేస్తున్నారు. ఆ సామాన్లు ఉంటే ఇల్లు సామాన్లు షిఫ్ట్ చేయమంటున్నారు. మా దరిద్రం ఏంటో. చంద్రబాబు జనసేనలు ఏ హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని మేము కొడతాం. సంవత్సరం అయింది, హామీలు అమలు చేయట్లేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఆటో మోటార్ కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు. పెనాల్టీ 20 రద్దు చేస్తామన్నారు. ప్రతి ఆటో కార్మికులకు 15,000 చేస్తామన్నారు. ఈ ఒక్క హామీ అమలు చేయట్లేదు. ఇందులో సంక్షేమ బోర్డు ఏర్పాటు అయిన నిధులతో పని లేదు. జీవో నెంబర్ 21 రద్దు అయిన నిధులతో పని లేదు. కానీ అమలు చేయట్లేదు. మరి అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు అప్పులు చెప్పారు. నిన్న అసెంబ్లీలో 7 లక్షల కోట్లు చెప్తా ఉన్నారు. 7 లక్షల అప్పులు లేవని తెలుస్తోంది. అయినా అమలు చేయడానికి మీకు ఇబ్బంది ఏముంది? అప్పులు ఉన్నప్పుడే మీరు హామీలు ఇచ్చారు. మీరు అప్పులు తగ్గాక అమలు చేయట్లేదు. ఇది మేము వ్యతిరేకిస్తాం. అమలు చేయమని కొడతాము. పి ప్రసాద్, ఐఎఫ్టీ స్టేట్ ప్రెసిడెంట్. ఆటో కార్మికులు డిమాండ్ చేయటంలే, ప్రభుత్వం ఏది హామీలు ఇచ్చిందో అమలు చేయమని మాత్రమే అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం సంక్షేమ బోర్డుని మోటార్ ఫీల్డ్కి సంక్షేమ బోర్డే వేస్తామన్నది. అది ఇంతవరకు 10 నెలలు అయినా కూడా అమలు చేయలేదు. అదేవిధంగా జీవో నెంబర్ పెనాల్టీలు విధిస్తూ జీవో నెంబర్ 21 గత ప్రభుత్వం ఇచ్చింది కార్మికులకు వ్యతిరేకంగా. దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఇంతవరకు రద్దు చేయకపోగా దాన్ని ఆచరణలో అమలు చేస్తుంది. కనీసం గత ప్రభుత్వం పెనాల్టీల జీవో ఇచ్చి ఆటో కార్మికుల ఒత్తిడికి తలొగ్గి అమలు చేయకుండానైనా పెండింగ్లో ఉంది. జీవో ఉపసంహరించకపోయినా ఇవాళ ఆ జీవోని అమలు చేయడానికి పూనుకుంది, ఉపసంహరించుకోవడానికి బదులుగా. అదేవిధంగా ఆటో కార్మికులకి 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్క కార్మికుడికి సంక్షేమ నిధిగా ఇస్తామన్నారు. గత ప్రభుత్వం 10,000 ఇచ్చేది, మేము 15,000 ఇస్తామన్నారు. నువ్వు 15,000 ఇవ్వలేదు, గత ప్రభుత్వం ఇచ్చిన 10,000 కూడా ఇవ్వలేదు. పైగా ఇవాళ అప్పుల పాలైన రాష్ట్రం అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి ఈ రాష్ట్రానికి. జగన్ చేశాడు, అప్పులు కొంపగా మార్చాడు అన్నప్పుడు ఈ హామీలు ఇచ్చావు. కానీ మీ రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా చెప్పారు 7 లక్షల కోట్ల అప్పని. అంటే 14 లక్షల కోట్లను నువ్వేది చెప్పావు అది సగానికి సగం తగ్గినప్పుడు నీ హామీలను ఇంకా రెట్టింపు అమలు చేయాలా? కానీ ఉన్నాయి కూడా అమలు చేయటం లేదు. ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆటో కార్మికులతో తగు పెట్టుకోవద్దు. మోటార్ ఫీల్డ్తో తగు పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలబడలేదు. దాదాపు 20-25 ఆటోలు ఈ విజయవాడలో ఉన్నాయి. రాష్ట్రంలో లక్షల ఆటోలు ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళు కళ్ళు తెరిచారంటే ప్రభుత్వ యంత్రాంగం స్తంభిస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఎప్పటికైనా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 21వ నెంబర్ జీవోని తక్షణమే రద్దు చేయాలి. అది రద్దు చేయకుండా 8వ నెంబర్ జీవోని ఆటోని తీసుకొచ్చి మాకు గొడవలు పెట్టి కంపెనీలను బాగు చేయడం కోసం 8వ నెంబర్ జీవో ఇచ్చారు. అలా కాకుండా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వీళ్ళందరూ ఆటోలకి ట్రాన్స్ఫర్లు ఇచ్చి మా ఆటోలందరికీ సిటీ పర్మిట్లు ఇవ్వాలి. అలాగే ప్రతి ఓనరు కూడా ఇంటి దగ్గర నుంచి 60 కిలోమీటర్ ఏ జిల్లా అయినా సరే అమరావతి నగరంలో తిరిగేందుకు మాకు వసతి కల్పించాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మాకు మా పిల్లలకి ఈఎస్ఐలు, పిఎఫ్లు, వాళ్ళ చదువులు మంచి చెళ్ళు చూపించాలి. అలాగే ఏదైతే ఓలా, ఉబర్, ర్యాపిడో అనేవి సంస్థలు వాళ్ళని రద్దు చేస్తామని చెప్పి ర్యాపిడో సంస్థ దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని వీళ్ళే ఒప్పందాన్ని చేసి 400 మంది ఆ మహిళలకి ఆటోలు ఇస్తామని చెప్తున్నారు. ఎలక్ట్రికల్ ఆటోలు అంటున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ ఆటోలకి అసలు ఛార్జింగ్ స్టేషన్లు లేవు. మేము ఇళ్లలో పెట్టుకునే వసతి సౌకర్యాలు లేవు. ఎవరికి ఇస్తారు వీళ్ళు ఎలక్ట్రికల్ ఆటోలు? ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళని ముందు సమస్యలు పరిష్కరించి మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తర్వాత అన్ని కార్మిక సంఘాలని కూర్చోబెట్టి నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తారు. నా పేరు మునిశంకర్రావు, ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షుడిని. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పి అధికారంలో వచ్చిందో అది ఇప్పుడు అమలు జరగట్లా. ఏ ఒక్క విషయంలో కూడా. ఇది ఈరోజు జీవో నెంబరు 21 అని చెప్పి తీసుకొచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. దానికి దక్షిణమే నేను ఎత్తేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఎర్ర టవల్ వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చాడు. మీ ఆటో కార్మికుల పక్షాన నేనుంటాను, మీకు చేస్తాను, న్యాయం చేస్తానని చెప్పి
ఇద్దరు కూడా సీఎం గారు కూడా చెప్పారు, మేము గతంలో లోకేష్ బాబు గారు కలిసాం, చేద్దాం, ఇది మీకు అన్యాయం అయితే జరగనివ్వము, ఫ్రీ బస్ వచ్చినా సరే మీ పట్ల న్యాయంగా ఉంటుంది, మళ్ళీ మనం ఒకసారి కార్మిక సంఘాలన్నింటితో పిలిచి ఆయన మాతో ఖచ్చితంగా ఏ నాయకుడు ఆ టైం ఇవ్వడు, మాకు ఇచ్చాడు, గంట సేపు మాట్లాడాడు, మేము చాలా సంతోషించాం. కానీ ఈరోజు అధికారులు ఏం చేస్తున్నారంటే ఈ బళ్ళు మీరు ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడ తిరగకూడదని చెప్పి ₹1000 ₹10,000 అయ్యా వాళ్ళే ఇచ్చారు, పర్మిట్లు ఇచ్చారు. అందరికీ తెలిసిన విషయమే, రవాణా శాఖలకు తెలీదా? ఏమైనా కళ్ళు మూసుకున్నారా? ఈ బళ్ళు ఏమైనా షోరూమ్ మాకు అమ్మాడు దొంగచాటుగా? లేదు కదా. ఈరోజు ఆ బళ్ళు తిరగకూడదని చెప్పి ₹15,000 ఫైన్ వేస్తే సామాన్యమైన ఆటో డ్రైవరు బండి కొనుక్కున్నాడు లేదు అద్దెకిచ్చుకున్నాడు, వాడు ₹10,000 కట్టగలుగుతాడా? లైసెన్స్ నీకు పోర్సులు లేకపోతే ₹5,000, ఇన్సూరెన్స్ పోర్సులు లేకపోతే ₹5,000. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందండి? వీటి మీద ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు కేసులు రాస్తున్నారు ఈ బళ్ళు. గతంలో మేము ఫైట్ చేసాం, దాని వరకు గట్టిగా చేస్తే బోండవమ్మ గారు ఆపించాడు, ఇది కరెక్ట్ కాదు, ఇది జీవో మనం తెచ్చింది, వాళ్ళు అన్యాయం చేస్తామని చెప్పి అసెంబ్లీలో లేవనెత్తగానే లోకేష్ బాబు గారు ఆపారు. మేము ఇప్పుడు ప్రస్తుతం మేము అడిగేది ఏంటంటే ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఎమ్మటి విజయవాడ లోకల్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. అప్పుడు ఆధార్ కార్డులు మార్చి బళ్ళు ఇచ్చారు. మా ఆధార్ కార్డు విజయవాడలో ఇప్పుడు నా సింగనగర్ అడ్రస్ తీసి జీకొండూరు మార్చి బండి వచ్చాక మళ్ళీ నా అది ప్లేస్లోకి వచ్చింది. ఇదంతా వాళ్ళే చేశారు కదా, ఎవరు చేస్తారండి? బండి నాకు ఇవ్వాలంటే ఎవరు చేస్తారు? వాళ్ళు చేశారు కాబట్టి ఇవన్నీ కూడా మాకు కావాల్సి ఉంది. మా డిమాండ్ ఏంటంటే ప్రస్తుతం జీవో నెంబర్ 21 ఏదైతే ఉంటుందో దాన్ని ఎత్తివేయాలా, అలాగే 8 జీవో నెంబర్ 8 అని చెప్పి తీసుకొచ్చారు, దాన్ని ఎత్తివేయాలా, మాకు ఈ బళ్ళన్నీ కూడా ట్రాన్స్ఫర్లు పెట్టాలా. ఓలా ర్యాపిడ్ అనేది దోపిడీ చేస్తున్నారు, ఆ దోపిడీ దొంగలతో మీరు జట్టు కట్టారు, ఇది సరైనది కాదు. కార్మికుల పక్షాన లేరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తారు. ఆటో కార్మికులైతే మాత్రం ఆగరు, సావుకైనా సిద్ధమే. ఈతున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఆలోచించుకోండి బాబు. మీరు ఎన్నుకున్న ఈత ఏది అయితే ఉందో చదువుకున్న విద్యార్థులు, BA డిగ్రీలు చదివిన వాళ్ళు, ఉద్యోగాలు లేక ఈ ఆటో నమ్ముకున్నాం. ఈ నమ్ముకున్న ఆటోని మీరు మమ్మల్ని కొట్టడం అంటే సరైనది కాదు. ఇది మీరందరూ కూడా ఆలోచించుకొని ముందు తక్షణమే జీవో నెంబర్ 21 ఎత్తివేయాలా, ఓలా ర్యాపిడ్ అనే దాన్ని ఆపివేయాలా. ఈ బళ్ళు ఏదైతే మండలాల బళ్ళు ఉన్నాయో అవి ఎమ్మటే ఇక్కడ విజయవాడ లోకల్ ట్రాన్స్పోర్ట్లు పెట్టాలా, ఇది మా డిమాండు. చేశారండి, ఆయన బ్రహ్మాండంగా దాని గురించి పెట్టాడు. ఆయన విషయంలో మాత్రం నో డౌట్, ఇది మేము చెప్తున్నాం కదా, ఆటో కార్మికుల పక్షాన్ని నుంచున్నాడు, నేను పోరాడతా. అలాగే గద్దె రామ్మోహన్ రావుని కూడా కలిసాం, కేశవన్ చిన్ని గారిని కలలేదు కానీ గద్దె రామ్మోహన్ గారిని కలిసాం, బోండా ఉమా గారిని కలిసాం, అందరినీ మినిస్టర్ గారిని కలిసాం, రవాణా శాఖ మినిస్టర్ని కలిసాం. ఆయన కూడా స్పందించాడండి. దాంట్లో మాకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు కదా, ఆపారు ప్రస్తుతం కేసులు రాయకంట మినిస్టర్ గారు ఆపించాడు. మేము అనేది ఇంకోటి కాదు, ఇప్పుడు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు చాలా రోజులు అయింది. మేము చెప్పాము మీ సమస్యలు వారం 10 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పారు. గద్దె రామ్మోహన్ కూడా మాతో గంట మాట్లాడారు, చేద్దాం, ఇది మంచిదే, ఇది తప్పు, ఇది మీకు అన్యాయం జరగకూడదు, నేను మాట్లాడతాను కూడా ఆయన అన్నాడు, పెద్ద ఆయనతో మాట్లాడతానని. మేము అడిగేది అదే, మాకు తక్షణమే ఇది చేయాలనేది మా డిమాండ్ అండి. ఈ 21 జీవో రద్దు చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఈ 21 జీవో వల్ల మేము కూడా భరించలేని భారాలు అయిపోయినాయి ఈ చలానాలు. ఇంతకుముందు ఏంటంటే ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగితే ₹135 చలానా వచ్చేదండి, ఇప్పుడు 1035 వస్తుంది. వాస్తవంగా బండి కస్టమర్ ఆపి బాబు ఇది కొంచెం పక్కన పెట్టంటే మీ బండి ఆపే లోపే 1035 కొడుతున్నారు. కొట్టినట్టు కూడా మాకు తెలియట్లా, అది మాకు చాలా భారంగా ఉంది. మాకు రోజుకు వచ్చేది అతను అద్దె పోను, గ్యాస్ పోను 300 నుంచి 400 మిగలడం కష్టం అండి. 1035 చొప్పున కట్టాలంటే అంత కష్టం. ఈ 21 జీవో వల్ల ఏదైనా పొల్యూషన్ లేకపోతే 2000 వేస్తున్నారు, మామూలుగా ₹60. అవి చూడొచ్చు చూడకపోవచ్చు. దానివల్ల ఏంటంటే మేము భరించలేని భారంగా ఉంది. అందువల్ల ఈ 21 జీవో రద్దు చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఏదైతే మా గవర్నమెంట్ హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తామన్నారు, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. నేను ఆటో కార్మికుడిని, బెంజ్ సర్కిల్ ఏరియాలో నేను బండి తోలుకుంటా ఉంటా. అయితే నాది జీకొండూరు ఆటో. ఈ జీకొండూరు ఆటోకి నేను తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సిటీ ఆటో కొనుక్కోలేక. సరే దానికోసం అని చెప్తే నేను కంపెనీకి వెళ్ళాను. కంపెనీకి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే మీకు నేను మీ ఆధార్ కార్డు మార్చేసి నేను మీకు జీకొండూరు అడ్రస్లో బండి ఇస్తానన్నారు. సరే కదా అని చెప్పాను, బండి తీసుకున్నాం. ఇప్పుడు బయట రాగానే 15,000 కేసు రాస్తున్నారు. ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియట్లా. దాని నిమిత్తం మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, బోండమ్మ గారిని కలిసినప్పుడు దానికి మాకు హామీ ఇచ్చారు, ఆపుతానని చెప్తున్నారు. జీవో నెంబర్ 8 కొన్నాళ్ళు ఆపారు, మరి అది కంప్లీట్గా రద్దు చేస్తారో లేదో తెలీదు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 21 జీవో రద్దు చేయాలి. మెయిన్
ఓలా ఊబర్ ర్యాపిడో దారుణమైన పరిస్థితి అనమాట. కార్మికుడు ఆటో కార్మికుడు బతికే పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే 150 రూపాయలు కిరాయికి వెళ్తే వాడు 60 రూపాయలు వేస్తున్నాడు. అట్నుంచి రిటర్న్ రాదు, ఖాళీగా రావాలి. ఏది ఎంతవరకు ఈ దోపిడీ? ఈ దోపిడీతో ఈ ఆర్టీఓ వాళ్ళందరూ కూడా వాళ్ళతో చేయి కలిసి మమ్మల్ని ఈ రకమైన పరిస్థితికి తీసుకొస్తున్నారు. మరి వాళ్ళ మేము రోడ్డు ఎక్కామంటే ఆర్టీఓలు కళ్ళు మూసుకుని ఈ చుట్టుపక్కల మండలాలకి మాకు బళ్ళు ఇచ్చేసేసి వేలకు వేల కేసులు రాపిచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? అట్లాగే మరి మంత్రి గారు అయితే హామీ ఇచ్చారు చేస్తామని చెప్పని. నారా లోకేష్ గారు కూడా కలిసారు, రాంప్రసాద్ గారు నారా లోకేష్ గారిని కూడా కలిసాము. మరి మాకు చేస్తానన్నారు. మరి చేస్తానన్న మాట వెనక్కుంది కాబట్టి మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడో తీసేయాలి, 21 రద్దు చేయాలి, జీవో నెంబర్ 8 కూడా కంప్లీట్గా రద్దు చేయాలి. 3.5 కిలోమీటర్లు పికప్ లొకేషను, 5 కిలోమీటర్లు డ్రాప్ లొకేషను, పార్సిల్ మళ్ళీ ఇది 118 రూపాయలు ఇచ్చారండి. టోటల్ అడిగి కలిపి 9 కిలోమీటర్లకి 118 రూపాయలు ఇస్తే అసలు ఏ లెక్కన గిట్టబోతుంది? 3.5 కిలోమీటర్లు డ్రాప్ లొకేషన్కి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఈ ట్రాఫిక్లో ఎంత గ్యాస్ ఖర్చు అవుద్ది ఆటో కార్మికుడికి? చూడండి ఎంత ఈ విధంగా దోచుకుంటున్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలండి? 3.5 కిలోమీటర్లు పికప్ లొకేషను, 5 కిలోమీటర్లు డ్రాప్ లొకేషను, ఇచ్చిందేమో 118 రూపాయలు. మళ్ళీ ఇది పార్సిల్ అక్కడ పైకి వచ్చి తీసుకోమంటారు. ఈ మధ్య పార్సిల్లో మళ్ళీ గరి ఘోరంగా మంచాలు, బీరువాలు, ఏసీలు, ఇవే పార్సిల్ అంటే కూరగాయలు లేకపోతే వెజిటేబుల్స్, ఏదైనా మెడికల్ షాప్లో మెడిసిన్స్, ఇవి పార్సిల్ కింద వస్తాయి. కానీ ఏసీలు బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏసీ ఉంది తీసుకెళ్ళి ఆటోలో పెట్టుకో, అక్కడ తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి ఇచ్చే. ఆటో కార్మికులు అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? కనీసం మానవత్వం ఉంటుందా? ఏసీలు, మంచాలు, బీరువాలు ముఠా కార్మికులు 4-5 కలిసి పట్టుకెళ్లే బరువు అవి. ఆటో కార్మికులు ఉన్నారు కదా, ర్యాపిడో ఉంది కదా, ర్యాపిడో ఉంటే ఆ ర్యాపిడోడికి బుద్ధి లేదు. మీకేమైంది? కనీసం ఏసీలు బుక్ చేసేసుకుంటున్నారు, మంచాలు బుక్ చేసుకుంటున్నారు. ఇల్లు మారితే ఈ మధ్య మరీ దౌర్భాగ్యం ఏంటంటే ఇల్లు మారుతుంటే ర్యాపిడో పార్సిల్ అని కొట్టేస్తున్నారు. ఆ సామాన్లు ఉంటే ఆ ఇల్లు సామాన్లు షిఫ్ట్ చేయమంటున్నారు. మా దరిద్రం ఏంటో కానీ మరీ అంత చులకన అయిపోయారు ఆటో డ్రైవర్లు. కొంచెం అర్థం చేసుకోండి. కరోనా టైంలో సెకండ్ ప్లేస్ ఎవరికి ఇచ్చారండి? అంబులెన్స్ల తర్వాత ఆటో కార్మికులకే ఇచ్చారు. ఓపీలు తీసుకున్న అవకాశం ఉన్నంత ఓపీలు తీసుకుని హాస్పిటల్లో దింపాం. ఓపీలు లెటర్లు లేనప్పుడు పోలీసులతో తన్నించుకొని ఆ బళ్ళు కేసులు రాయించుకుని కూడా తీసుకెళ్ళి ఇచ్చాం. ఆ మాత్రం అవగాహన లేదండి. కరోనా టైంలో అంబులెన్స్ల తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరిది అనేది మరీ ఇంత చులకన అయిపోయారు ఆటో డ్రైవర్లు. మీరు ఇల్లు షిఫ్ట్ చేసుకోవడానికి ఆటో బుక్ చేసుకోవడం ఏంటండి? ఏసీలకి, మంచాలకి, ఆటలుగా బుక్ చేసుకుంటారు. ఈ మెడికల్ షాప్లో మెడిసిన్ ఉందంటే పోనీ తీసుకురావడానికి ఒక అర్థం పడతాం, వెజిటేబుల్స్ ఉన్నాయంటే అర్థం పడతాం, ఏ రెస్టారెంట్లో ఫుడ్ బుక్ చేసుకున్నామంటే అదొక న్యాయం అనుకుందాం. ఆ పార్సిల్ అంటేను మళ్ళీ ఏదో పెద్ద వయసు ఉన్న హాస్పిటల్కి వస్తే పెద్ద వయసు ఉన్న లేడీస్ని ఎక్కించేసి వెళ్ళిపోతారు. ఆ పేషెంట్ ఇంటి దగ్గర దిగేదాకా మాకు కంగారే. ర్యాపిడో బుక్ చేస్తే ఆవిడ తీసుకెళ్ళి అక్కడ దింపే. వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ లొకేషన్ పెడతారు. ఆ పర్సన్ వస్తుంది, ఆవిడ తీసుకొచ్చి భవానీపురంలో దింపే. ఆవిడ హార్ట్ పేషెంట్ అవ్వచ్చు, హెల్త్ బాగోపోయే అవ్వచ్చు, ఆవిడ బాధ్యత మేమే భుజాన్ని వేసుకోవాలి దింపేదాకా. ఇది ఇలా వాడుతున్నారన్నమాట ఆటో డ్రైవర్ని ర్యాపిడో రూపంలో. ఖచ్చితంగా ర్యాపిడో, ఓలా, ఊబర్ రద్దు చేయాలి. కొంచెమైనా మేము నిజాయితీగా కష్టపడి బతుకుతున్నాం. రోజంతా కష్టపడితే ఒక 1200-1300 తోలుతున్నాం. ఈ 1200-1300 రూపాయల్లో గ్యాస్కి, బండి మెయింటెనెన్స్కి, బండి అద్దెకి, టూటీ ఆయిల్, మళ్ళీ బండి పార్కింగ్లో పెట్టుకుంటే పార్కింగ్కి, ఇవన్నీ పోని మిగిలిన దాంతో తీసుకెళ్ళి మా పిల్లల్ని మేము పోషించుకోవాలి. ఇంకా ఆత్మాభిమానం చంపుకోలేక స్వచ్ఛంగా మేము ఇంత కష్టపడి ఇన్ని బాధలు పడి కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటే మరీ ఈ విధంగా దోచుకుని ర్యాపిడో కనీసం ఎంగిల్ కూడా అనిపించట్లేదా? ర్యాపిడోడికి ముక్కుసూడికి అడుగుతున్నాం. మా కష్టం దోచుకుని తింటుంటే అది మీకు ఎంగిల్ కూడా అనిపించట్లేదా? ప్రభుత్వం ఏమో నిద్రపోతుందా? మంచినీళ్ళు కావాలంటే తీసుకెళ్ళి ఇస్తాం, లేపుతాం. ఇంకా అంతకన్నా ఏం చేయలేకపోతున్నాం మేము. ఇంత దారుణంగా ఆటో కార్మికుల్ని ఈ కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటూ ఉంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం రెస్పాండ్ అవ్వాలా? అసలు ఎంత ఇస్తున్నారయ్యా? ఇన్ని కిలోమీటర్లు పికప్ ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు కిలోమీటర్కి? వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా? అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. ఓలా, ఊబర్, ర్యాపిడో తక్షణమే రద్దు చేయాలి. మళ్ళీ ఈ మధ్య ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే మహిళలను ఆదుకొని మహిళలకి ఏదైనా గవర్నమెంట్ చేయాలనడం తప్పులేదు. మహిళలు కూడా సమాన హక్కులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎదగాలి, అదేం తప్పు పట్టట్లే మేము. కానీ గవర్నమెంట్ ఈ ఫ్రీగా ఇచ్చేసి కనీసం పీవీపీ నుంచి ఈ మధ్య సర్వీస్ మొదలుపెట్టాడు ర్యాపిడో వాడు. అది సిగ్గు అనేది అనిపించట్లేదా? ర్యాపిడో ఫౌండర్ ఎవడా? అతని పేరు నాకు తెలియదు. కానీ మేము చాలా గౌరవప్రదంగానే అడుగుతున్నాం సార్. మిమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడట్లేదు. మీకు కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా సార్? మీకు ర్యాపిడో సర్వీస్ ఏంటి సార్? పీవీపీ నుంచి బస్ స్టాండ్కి దింపుతున్నారు సార్, కొత్తగా పెట్టారంట సర్వీసు. ఇంకా విజయవాడ ఆటో కార్మికులు కాస్త కోస్తా మంచివాళ్ళు కాబట్టి ఆటలు సాగుతున్నాయి. లేకపోతే ఎప్పుడో మీరు దుకాణం చదివేసి వెళ్ళిపోయేవారు. అది మీరు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ర్యాపిడో వాళ్ళకి మేము చెప్తాం.